సంగారెడ్డి జిల్లా బిన్నారంలో హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన కంటే ప్రతిపక్ష నేతను తిట్టడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. అవ్వాతాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీని గట్టి కొట్లాడుతున్నాం. ఏమని బిడ్డ 4,000 ఇప్పుడు ఇస్తామని రోజు అసెంబ్లీలో అడుగుతున్నాడు. మరి చెప్పింది అప్పుడు కేసీఆర్ సార్ కూడా ఏమన్నాడు, మళ్ళా గెలిపింది నేను ఒక్కసారి 4,000 ఇయ్యా, ఒక ఏడాది 3,000 చేస్తా, మళ్ళీ ఏడాది 35,000 చేస్తా, లాస్ట్కు 4,000 చేస్తా అని కేసీఆర్ చెప్పింది. వీళ్ళు ఏమన్నారు, ఒక్కటేసారి 4 ఇస్తాను, ఇక డిసెంబర్లో 4 ఇస్తామంటే అందరూ నమ్మి గెలిపించారు. గెలిచినాక మరి సపోర్ట్ చేస్తురా, మోసం అయిపోయింది. మరి ఇప్పుడు ఆ 4,000 ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ఓట్లకు వస్తారట కాంగ్రెస్. ఏమనుకుంటారు, అక్క చెల్లెలకు ఏమో చేతిలో చీరగట్టి అయిపోయా, ఓ 2,000 ఇస్తే ఓటేస్తారని అనుకుంటున్నారు. మనం వాళ్ళకంటే తెలివికల్లా ఉండాలి. 52,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి, మాకు 4,000 పింఛన్ ఇస్తాను, 52,000 బాకీ పడ్డావు, అవి ఇచ్చినాకనే ఓటు ఇస్తామని అనాలన్నా వద్దాం మనం. అట్లా అయితేనే ఇస్తారు. నువ్వు మహిళలకు మీ అందరికీ మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి అంటే నెలకు 2,500 మీ బ్యాంకులలో ఇస్తాము అని చెప్పిందా? వచ్చినాయి ఎవరికన్నా? 2,500 అంటే ఎంత బాకీ పడ్డది ఇప్పుడు? 65,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకు ఒక అక్కకు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ పడ్డది. మన బాకీ కార్డు అని మంచిగా వచ్చిందా మీకు? అంటే ఎంత బాకీ పడ్డది అని ఒక కాగితం తయారు చేసి పంపమన్నా మీ అందరికి. అంటే ఇప్పుడు మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి 65,000 రూపాయలు బాకీ పడ్డారు. అవి ఇవ్వాలన్నా వద్దా? మరి మహాలక్ష్మి ఇవ్వకపోయింది, 4,000 పింఛన్ ఇవ్వకపోయింది, తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిరా? కేసీఆర్ ఉండగా 6,000 పెళ్లికి 1,116 ఇస్తా అన్నాడు, బరాబర్ ఇచ్చిందా లేదా? అందరికి 1,116 ఇచ్చింది. కాన్పుకు పోతే సర్కార్ దవాఖాన్లా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇట్లా అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇటు కడిపించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు, ఏ కేసీఆర్ 1,116 ఇచ్చింది కదా, ఇక మేము తులంబంగారంగా వస్తాం దానికన్నా, అన్ని ఓట్లు పడాలని అన్నారు. వచ్చి గిర్ర తిరుగుతుంది. మరి మనం ఏం అడగాలి వాళ్ళను? ఏదిరాబై నీ మహాలక్ష్మి 2,500 అని అడగాలన్నా వద్దా? ఏదిరాబై మరి ముసలి 4,000 పింఛన్ అని అనాలన్నా వద్దా? తులం బంగారం అడగాలన్నా వద్దా? అడగకుండా మోసపోయి అడగటానికే వచ్చినమ్మాయి. నేనేమంటున్నా అంటే మీతోని తప్పిపోయి మీరు వాళ్ళు ఇచ్చే చీరకో సారకో ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 4,000 కొట్టినే నాకే ఓటేసిండ్రు అంటాడు. అంటాడా అనడా? నేను మహాలక్ష్మి ఇవ్వకపోయినా నాకే వేసిండ్రు అంటాడు. మరి వేద్దామా?